నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఉన్నాము. గత కొద్ది రోజులుగా ఇక్కడ ఒక అదృశ్య శక్తి తిరుగుతుందంటూ కూడా పెను దుమారమే రేపింది ఈ వార్త అయితే గనక. ఎందుకంటే చీకటి పడితే చాలు వీళ్ళంతా కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న పరిస్థితి. జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. గత కొద్ది రోజుల క్రితమే ఒక ఇంటి ముందు ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమ ఎండుమిరపకాయలతో పూజ చేసిన ఆనవాళ్లైతే కనిపించాయి. అనంతరం మరో ఇంటి ముందు సగం తిన్న మేక కనిపించింది. దీంతో ఈ ఊరి ప్రజలంతా కూడా భయోందోళన చెందిన పరిస్థితి అయితే మనం చూసాము. అయితే గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతోంది. ఒక ఇంటి దగ్గర చెట్టు పై నుంచి కూడా వచ్చి ఆ ఇంటి దగ్గర డోర్ కొట్టి వాళ్ళు లేచి అలికిడికి ఇక్కడ నుంచి కూడా ఈ చెట్టు ఎక్కి పారిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ చెప్తున్నారు చాలా మంది. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఇంటి దగ్గర కనిపించిన ఈ ఇల్లు అయితే ఖాళీ చేస్తారు ప్రస్తుతం. ఈ చెట్టు మీద నుంచి ఆ అదృశ్య శక్తి అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందటండి. అందుకని చెట్టు కూడా మనకి సగం వరకు కూడా ఆ చెట్టు మీద ఎక్కడైతే ఆ శక్తి కనిపించిందో, అదృశ్య శక్తి దెయ్యం అని వీళ్ళు అంటున్నారు, ఇది కనిపించిందో ఆ చెట్టును అయితే నరికేసిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. అలాగే ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసేసిన పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఈ ఊర్లో ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ చండీ హోమాలు కానివ్వండి, లేదంటే అష్టదిగ్బంధన హోమం కానివ్వండి, ఇవన్నీ జరిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం పెద్దాపురంలోని ఎక్కడైతే ఈ అదృశ్య శక్తి కనిపించిందో అదే ఇంటి ముందు నుండి మనం మాట్లాడుతున్నాము. కానీ ఆ ఇంట్లో మాత్రం ఎవరు లేరు. ఎందుకంటే ఆ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా భయోందోళన చెంది వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అలాగే ఆ చెట్టు మీద ఏదైతే కనిపించిందో ఆ దెయ్యం గాని అదృశ్య శక్తి గాని ఆ చెట్టును కూడా నరికేసిన పరిస్థితి. ఇక్కడ ఆ చెట్టు కూడా లేదు. ఎందుకంటే ఆ చెట్టు చూసినప్పుడల్లా వాళ్ళకి అదే గుర్తొచ్చి మళ్ళీ మళ్ళీ భయాందోళన చెందే పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో వాళ్ళ చెట్టును కూడా కొట్టేశారు. అయితే మనం ఇక్కడ కొంతమంది మనుషులతో కూడా మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ చాలా మంది ఆ అదృశ్య శక్తిని చూసాము, మేము కళ్ళారా చూసాము. అలాగే చీకటి పడుతుంటే పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినిపిస్తున్నాయంటూ కూడా చెబుతున్నారు. అలాగే ఒంటి మీద ఎలాంటి వస్త్రాలు లేకుండా పొడుగు జుట్టుతో నల్లని రూపం అయితే కనిపిస్తుందంటూ కూడా ఇక్కడ వారు చెప్తున్న పరిస్థితి. నిన్న రాత్రి మాత్రం ఇలాంటి ఆనవాళ్ళు అయితే ఎక్కడ కనిపించలేదంటున్నారు. మొన్నటి వరకు కూడా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగింది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మా తమ్మ ఊపితే అమ్మగారు ఆ తమ్మ ఊపితే ఈ లైట్లు అన్ని ఆరిపోయి, ఈ లైట్లు ఆరిపోయిన తర్వాత ఏట్లా ఇట్లా ఆరిపోయి లైట్లు ఆరిపోయి అనుకుంటే ఏమి లేదు అన్నారు. వెళ్ళిపోతుంటే మొత్తం జనం అందరూ ఈ సెంటర్లోనే ఉన్నారు. ఏ ఈదులో వాళ్ళు ఆ ఈదులోనే, ఏ ఈదులో వాళ్ళు ఆ ఈదులోనే మంటలు వేసుకుని కర్రలో కత్తిరెట్టుకుని అలాగే నించుని ఉన్నాం. మీరు చూసారా అమ్మా? ఇక్కడ మేము చూసాం అమ్మగారు. ఈ చెట్టు ఎక్కుతుంటే చూసాం, ఈ మేడ నుంచి ఆ చెట్టు మీద దూకుతుంది చూసాం. ఎలా ఉంది? అతను ఇక్కడ నుంచి మెరిసి ఎత్తుంది పులోమంట చెలిగారు. దాన్ని బట్టి జుట్టు ఏమో ఇక్కడ వరకు ఉంది, ముఖం కనిపించలేదు. అంటే మీరు ప్రతిరోజు ఇదే పరిస్థితి ఇలా ఉంటుందా? ఆ రోజు చూసారా మీరు? ఆ రోజు చూసాము. మళ్ళీ కుక్కలు మోగ వచ్చేసి అలా పోతున్నాడు ఇలా పోతున్నాడు అని వాళ్ళు చూసి చెప్పారు. మా అబ్బాయికి అయితే అక్కడ బండి మీద కూర్చుని బండి స్టార్ట్ చేస్తున్నాడు. మొన్న తెల్లారగట్ల 6 గంటలకి పోదాక వారు అయితే అమ్మ బాగు టీ ఇదిగో అన్నాను. తాగుతానమ్మా ఇప్పుడు ఏమొద్దు టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నాను బండి స్టార్ట్ చేసుకున్నాడు. చేసుకోవద్దులోకి వెనకాల వచ్చి ఓయ్ 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 అని 3 కేకలు వేసినట్టు వేసి అలా జారిపోయాడంట. అదే గాలి కింద పోయాడంట. అల్లిపోయి నా కొడుకు దద్దరిపోయి కింద దేకేసాడు. అడుగుంటే అబ్బాయి అన్నట్టు చెప్తాడు. ఒకసారి 2 రోజు ఇదే పరిస్థితి. అల్లిపోతున్నాం కదండి, పడుకోవట్లేదు ఎవరో, అందరం అల్లిపోతున్నాం. అల్లిపోయి మా అబ్బాయి జ్వరం కూడా వచ్చేసింది. 3 రోజుల దాకా జ్వరం కూడా తగ్గలేదు. అదే టెన్షన్, పడుకుంటలేదు. అంత భయంకరంగా ఉంటున్నాడు మా అబ్బాయి కూడా. అంటే సాయంత్రం అయితే కూడా పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి. పెద్ద పెద్ద శబ్దాలు అంటే అది వచ్చినప్పుడే అది ఇలాగ ఎంటర్ అయిన వెంటనే ఆ సప్పుడు వినబడుతుంది, చల్లగా గాలి వేసేస్తుంది అది వచ్చినప్పుడు. అది అన్నమాట అండి. మేము వెళ్ళిపోతున్నాం. చాలా మంది కాండ్రకోటలో వాళ్ళు చాలా మంది పోయారు పొన్నూరులంట, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆడబిడ్డలను కూడా పంపించేసుకున్నారు ఆ ఊరు. ఎక్కువగా ఆడపిల్లలు ఉన్న ఇంటి తలుపులు కొడుతున్నట్లుగా కూడా చాలా మంది యవనస్త్రాల పిల్లలు ఉన్నా కాడ గవ్వుకుని వెళ్తున్నాడు అని అంటున్నారు అనమాట. ఒక అమ్మాయిని పీకట్టుకుని నొక్కితే బాబోయ్ బాబోయ్ పక్కన ఆ పీకట్టుకు నొక్కేస్తుంటే ఈ పిల్లడు చూసి అలాగ ఆగిపోయాడంట, అలాగ ఉండిపోయాడంట, అలా చూసి ఉండిపోయాడంట. అప్పుడు బాబోయ్ బాబోయ్ అన్నాక అందరు ఏకమై
ముట్ట చెప్పేసి తిరిగేస్తామన్నమాట. అందరం ఏగో తిరిగేస్తే అప్పుడు ఆ మేడ నుంచి ఈ మేడ మీద కుతికి, ఈ మేడ నుంచి ఆ చెట్టు మీద కుతికేసాడు అన్నమాట. అందుకని ఈ చెట్టుని కొట్టేశారా ఇక్కడ? అందుకే కొట్టేశారండి చెట్టు. మొత్తం చెట్లు అన్ని నరికేమన్నారు, కానీ కోళ్ళు కప్పెట్టుకుంటున్నారు అందులో. దాని వల్ల వాళ్ళు ఉంచారు అన్నాడు. చెట్టు పెద్ద చెట్టు నరికేశారు. ఏ చెట్టు మీద అయితే ఆ అదృష్టి శక్తి కనిపించింది అంటున్నారా ఆ చెట్టు నరికేశారు ఇక్కడ? చెట్టు ఓగలేదండి, ఎక్కాడు గాని దూకేశాడు కానీ చెట్టు ఓగలేదు. అది ఓగలేదండి. అంటే ఎలా ఉందమ్మా? ఒంటికి బూడిద రాసుకుని ఉందని చాలా మంది. ఆకాశ రంగులో ఉన్నది అతను చెరిగారు, ఈ ముఖం కనిపించలేదు. మీరు చూసారమ్మా? అదే రోజు పరిగెట్టుకుంటూ వెళ్తుంటే కుర్రోళ్ళు లైట్లు వేసుకుని వెళ్తుంటే అతను కొళ్ళు జిగ్గుమంది అన్నీ అంట. మా అల్లుడు అన్న అతను ఉన్నాళ్ళండి, వాళ్ళు చెప్పుకుంటున్నారు. మా కుర్రోళ్ళు ఆ కాలవంట కాపలా కాస్తున్నారండి రోజు ఇలా ఈదులంట ఆ ఈదులంట అందరూ కాపలా కాస్తున్నారు. కర్రలో పడుతుంటే ఎలా ఉంటుందమ్మా ఇక్కడ పరిస్థితి? ఎలా ఉంటుంది? భయం వేస్తుందండి. పడుకోలే పోతున్నాం కాదు. మన సన్నవాడు ఎవడో లోన పడుకోవట్లేదు బయట తప్ప, గడపాతలు లోపలికి వెళ్తలేదు. గడప ఈతలు ఉండే కాపలా కాసుకుంటున్నారు. అదన్నమాట. రైట్, చూసారు కదా. సాయంత్రం అయితే ఇదే పరిస్థితి ప్రతిరోజు కొనసాగుతుందంటూ కూడా ఇక్కడ వారు చెప్తున్నారు. అయితే చీకటి పడగానే ఇంకా అందరూ కూడా గడప లోపల ఎవరు ఉండట్లేదు, అందరం బయటే గుంపులుగా ఉంటున్నాము. ఈ పరిస్థితి చాలా రోజుల నుంచి కొనసాగుతుందంటూ కూడా చెబుతున్న పరిస్థితి. మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏమండి, మీరు చూసారా ఇక్కడ ఒక అదృశ్య శక్తి తిరుగుతుందని? దెయ్యం కానివ్వండి, అది శక్తితో కానివ్వండి, ఏదో ఒకటి తిరుగుతుందంటూ కూడా చాలా మంది చెబుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే మీరుంటున్న వీధిలోనే ఆల్రెడీ చూసిన వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసారని, ఆ చెట్టు మీద కనిపించింది కాబట్టి చెట్టు నరికేశారంటూ కూడా చెప్తున్నారు. అసలు మీరు చూసారా? చూసామండి. అయితే ఆ ఈదులోని ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ లోనకి వెళ్ళి ఆ అమ్మాయి పీక్ నొక్కుతున్నాడు అని తెలిసిందండి. పీక్ నొక్కిన తర్వాత కుర్రోళ్ళందరం పరిగెట్టిన తర్వాత మళ్ళీ ఆ మేడ నుంచి ఈ మేడ మీదకి వచ్చి ఈ మేడ నుంచి మళ్ళీ ఆ చెట్టు మీద దూకిన తర్వాత 12 అడుగులు ఎంత ఉంటాడు మనిషి, తెల్లగా ఉన్నాడంట. నేను చూడలేదు కానీ అప్పుడు. తర్వాత మళ్ళీ కిందకి దిగేయడం లేదు, తెల్లగానే మళ్ళీ కొంట్లో కొనమాయమైపోయాడండి. అంత ముందు రోజు అయితే మళ్ళీ అంత ముందు రోజు తెల్లారగట్ల 5 గంటల 5:40కి నేను బండి ఎక్కుతుంటే తెల్లారగట్ల వెనకాల నుంచి కువ్వు అని 2 కేకలు వేసి కువ్వు అని వినబడ్డది. 2 కేకలు వినబడిన తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నల్లగా ఉన్నాడు మనిషి. జుట్టు ఉందండి, మోకాల దగ్గర జుట్టు ఉందండి. మళ్ళీ అందరినీ కాగెత్తులోకి మళ్ళీ కొంట్లో కొనమాయమైపోయాడండి. అవునండి. అంటే సాయంత్రం అయినట్టే చీకటి పడిన తర్వాతే కనిపిస్తున్నాడు. అవునండి. మళ్ళీ నిన్న పొద్దున్న అచ్చికాడ మా ఊరు కాండ్రగూడ అచ్చికాడ నిన్న నేను వెళ్ళేటప్పుడు పొద్దున్న 2 ఆగిపోరండి, చూస్తూ ఉన్నారు 2. నేను 3వ చూసిన తర్వాత మళ్ళీ 4వ బండి వస్తుంటే మళ్ళీ మాయమైపోడండి. అదేం జరిగింది. సాయంత్రం అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి ఇక్కడ? అల్లిపోతున్నారండి, ఎక్కడికక్కడ కాపలా ఉంటున్నాం, పేట అంతా కాపలా ఉంటున్నాం కుర్రోళ్ళు ఎక్కడికక్కడ. మీరు సాయంత్రం అయ్యేసరికి కర్రలతో వాటితో కాపలా కాస్తున్నారు కదా, ఆ టైంలో ఎప్పుడైనా ఎవరికైనా కనిపించాడా? కనిపించడం చాలా మంది కనిపిస్తుంటే పరిగెడుతున్నామండి. అవును, పరిగెడుతుంటే మళ్ళీ మీకు కంటికి కనిపించకుండా మాయమైపోతున్నాడు. అవును. అమ్మ, గత కొద్ది రోజులుగా ఇక్కడ ఒక దెయ్యం తిరుగుతుంది, లేదంటే ఒక మాయ, లేదంటే మరి ఏదో అంటున్నారు. నిజంగా ఇది నిజమని మీరు నమ్ముతున్నారమ్మా? అంటే అక్కడక్కడ అంటే నమ్ముతున్నామండి. మీరు చూసారా? నేను చూడలేదండి. మా తెల్లండి ఈ పక్కన లేదండి, ఆ పక్కన బాగా ఉంటుంది. అందుకని ఇంకా అలా అనుకుంటే మేము పొగారండి ఆ పక్క దాకా ఈ పక్కని ఉన్నాళ్ళన్నాడంటండి. అలాగని చెప్పింటే ఆలకించలేండి. మీరైతే చూడలేదు? మేము చూడలేదండి. ఇది అసలు నిజం అనుకుంటున్నారు? నిజంగా తిరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా? మరి అంటే పెద్దలు అంటే అలాగే కోసం అనుకుంటున్నామండి. నమ్ముతున్నారు? మీరైతే నమ్ముతున్నారు? అదేండి మరి. అందుకని ఇక్కడ గుళ్ళో హోమాలు అవి అందుకేనండి. హోమాలు అయ్యి హోమాలు అయ్యి చేస్తానండి. ఇక్కడ హోమం చేస్తున్నది ఈ వదంతులు వ్యాపించడంతోనే హోమాలు చేస్తున్నారని అనుకుంటున్నారు. మీరు చూసారమ్మా? మేమైతే చూడలేదండి. ఇలా చూసిన వాళ్ళు చెప్పుకోవటం చెప్తున్నారండి. అంటే చూసినోళ్ళు చాలా తక్కువ మంది చెప్తున్నారు నేను చూసానని. మరి ఇది ఒక అపోహని మనం అనుకోవచ్చా? కావాలని ఇలాంటి వార్తల్ని వ్యాపిస్తున్నారు, ఇందులో నిజం లేదు, ఇది ఒక మూఢనమ్మకమే అని అనుకోవచ్చా? అసలు నిజమంటారా? అలా అనుకోవడానికి ఎలా కుదురుతుంది మరి? కొంచెం మంది నిజంగా కనపడుతున్నారు అంటున్నారు కదా. అంటే ఈ ఊర్లో కొన్ని చోట్ల నిధులు నిక్షేపాలు ఉన్నాయి, దానికోసమే వాటి జోలికి ఎవరు వెళ్లకుండా ఉండడం కోసమే ఇలాంటి వార్తలు వ్యాపిస్తున్నాయని కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమమ్మా? మనకు తెలవండి అవన్నీ.
ఇలా చెప్పే పెద్దలు ఇలా గోలాడుతుంటే మనం వాళ్ళకన్నా సాయంత్రం అయితే ఇక్కడ ఒక భయంకరమైన వాతావరణం నెలకొంటుందంట కదమ్మా, అలాగే ఉంటుంది. ఎవరికైనా భయమే కదండి, మరి దాక్కుంటున్నారు, వేగా లోపలికి వెళ్ళిపోతున్నారండి. కెమెరా పర్సన్ అజయ్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాండ్రకోట.